పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒకసారి ఒక పెద్ద దైవజనుడు ఒక మంచి సర్మన్ ఇస్తా ఉన్నారు. అంటే బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఒక కీడు వెనకాల మేలు దాగి ఉంటది కదా, అది ఎక్కడుంది బైబిల్లో, ఎవరైనా రిఫరెన్స్ చెప్పగలరా అంటే అందరు ఏవేవో అందిస్తా ఉన్నారు. నేను తర్వాత ఆ మెసేజ్ యూట్యూబ్ లో నేను వాచ్ చేశాను. ఇదేంటి ఇంత పెద్ద దైవజనులు ఇలా తప్పు చెప్తున్నారు, కీడు వెనకాల మేలు అనేది అసలు ఎక్కడా లేదు బైబిల్లో అని నేను ఆశ్చర్యపోతా ఉన్నాను. ఈలోపు చాలా మంది ఆయనకి కీర్తనలు అయి ఉండొచ్చు, సామెతలు అయి ఉండొచ్చు, ప్రసంగం అయి ఉండొచ్చు, ఇలా చెప్తా ఉన్నారనమాట. అయితే నాకు కొంచెం టెన్షన్ వచ్చేస్తా ఉంది. ఇదేంటి అసలు, ఇది లోక నానుడి కదా, లోకంలో వాడే సామెత కదా. ఈ లోపు ఆయన అన్నారనమాట. అప్పుడు అందరి సమాధానాలు విని అది అసలు బైబిల్లో ఎక్కడా లేదు, కీడు వెనకాల మేలు దాగి ఉంటదనేది బైబిల్ మాట కాదు, అది మనుషులకు సంబంధించిన లోక సామెత అన్నారు. అమ్మయ్య అనుకున్నాను అనమాట నేను. ఎందుకంటే బైబిల్ ఒక్కసారి చదివినా ఎన్నిసార్లు చదివినా దానిని మనం మనసులో వంట పట్టించుకుని నిజంగా అది లోకానికి ఏ విధంగా అప్లై అవుతుంది, మనం ఏ విధంగా దాన్ని ఆపాదించుకోవచ్చు అనేది మనం కొంచెం అర్థవంతంగా గ్రహించాలి. అయితే అసలు బైబిల్ ఏమని చెప్తుంది అంటే, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా ఉంటది. కీడు చేయటం మానండి, మేలు చేయండి, సమాధానాన్ని వెదకండి, దాన్ని వెంటాడండి అని. అంటే కీడు ఏమైనా చేయదలిస్తే గనక అది మానేసి దాని బదులు మేలు చేయండి. యాక్చువల్ గా లోక సామెత ఏంటంటే, కీడు చేసిన వాళ్ళకి మనం కీడే చేస్తాం, లేదంటే అట్లీస్ట్ మనం ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాం అక్కడి నుంచి, కానీ మన మనసులో కోపం మాత్రం పోదు. కానీ దేవుడు ఏమంటున్నారంటే, సమాధానాన్ని వెతకి వెంటాడండి, కీడు చేయటం మానండి, మేలు చేయండి అని. అంత మాత్రమే కాదు, కీర్తనల గ్రంథంలో భక్తుడైన దావీదు మహారాజు ద్వారా మేలు గురించిన అనేక సంగతుల్ని దేవుడు మనకి తెలియజేశారు. కీర్తనలు 31:19 ఈ రీతిగా ఉంటది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారికి నువ్వెంతో గొప్ప మేలు సిద్ధపరిచావని ఉంటది. అంటే మనుషులు మనల్ని గమనించినప్పుడు మనం దేనిని ఆశ్రయిస్తున్నాం? ఈ లోక సంబంధమైన ఆచారాలనా, లేదంటే మూఢ నమ్మకాలనా, లేదంటే మనుషులందరూ పోయే దారిలను మనం కూడా పోతున్నామా? ఇవన్నీ కాకుండా నేను మాత్రం నా దేవుడైన తండ్రినే నేను ఆశ్రయిస్తాను, ఆయన నాకు ఏది అనుగ్రహిస్తే నేను దానినే పొందుతాను అని మనం అనగలిగితే గనక అది ఒక గొప్ప మేలు. దేవుడు ఆ మాటకి, మన యొక్క ప్రవర్తనకి, ఆయనను ఆశ్రయించిన విధానానికి ఆయన మనకు ఒక గొప్ప మేలు సిద్ధపరిచి ఉంచుతారంట. ఇది ఒక మేలు చెప్పబడింది. ఆ తర్వాత సామెతలు 18:22 భార్య దొరికిన వారికి మేలు దొరకను. అంటే ఈ లోక సంబంధమైన జీవితంలో కుటుంబం అనేది దేవునిని రిప్రజెంట్ చేసే ఒక గొప్ప యూనిట్. ఏ విధంగా అయితే వరుడు వధువు సంఘం గురించి దేవుడు మాట్లాడతారో దానిని మనం సూచిస్తూ కుటుంబాలు ఉండగలగాలి. అటువంటి కుటుంబంలో ఉన్న వారికి, అది రిప్రజెంట్ చేసే ఆ కుటుంబానికి ఒక మంచి భార్య దొరికితే మేలు దొరికినట్లే అంటారు. ఈ రీతిగా ఎన్నో మేళ్లు గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే పాత నిబంధన గ్రంథంలో ఒక గొప్ప మేలుని యోబు గారు తన ఎంతో మనస్ఫూర్తిగా అంటారు. ఏమనంటే, పాప సహితునిలోంచి పాప రహితుడు పుట్టిన ఎంత మేలు అని. మనం అందరం పాపం చేసిన వారమే. 1, 2, 100, 1000 అని కాదు, గాని ఒక్క ఆజ్ఞ మీరినా సరే అది పాపమే అని దేవుడు చెప్తారు. కాబట్టి పాపాత్ములైన మానవులలోంచి పాపము లేని వాడు జన్మిస్తే ఎంత గొప్ప అని అంటారు. నిజంగా అది పరిశుద్ధాత్మ దేవుడు అప్పటికప్పుడు ఆయనతో పలికించారేమో అనిపిస్తుంది. యోబు గారు ఆ మాట పలకటము, ఆ తర్వాత మానవ అవతారంలో యేసుక్రీస్తు వారు ఈ భూమికి రావటము, నిజంగా అది ఏది కూడా పరిశుద్ధ గ్రంథంలో ఏది కూడా యాదృచ్ఛికం కాదు. అసలు దానిని దేవుడు ముందుగా ప్లాన్ చేసే అంతా రాయించి ఉంచారు. అది యోబు గారి నోట పలిగించిన మాట ప్రకారం యేసుక్రీస్తు వారు అనేక మేళ్లతో ఈ లోకానికి వచ్చారు. ఆయన అనేక రకాలైన మేళ్ల గురించి మాట్లాడతారు. కానీ లూకాసు వార్త 6:33 ఆయన ఏమంటారంటే, మీకు మేలు చేసిన వారికే మీరు కూడా చేస్తే ఇంకా దానిలో మీ గొప్పతనం ఏముంది, మీరు ఇంకా ఏం పొందినట్లు అని అంటారు. అంటే మన దేవుడు అపకారం చేసే వారికి కూడా ఉపకారం చేయమని చెప్పే దేవుడు. కాబట్టి మేలు చేసిన వారికే మీరు కూడా మేలు చేస్తే మీ గొప్ప ఏంటి అని అడిగారు. ఎంత స్పష్టంగా ఆయన మేలు గురించి చెప్పారు. ఇదంతా కాకుండా పౌలు గారు ఫైనల్ గా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఆయన చెప్తారు కదా, దేవునిని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కోసమే జరుగుతుంది అని. దేవునిని ప్రేమించే వారికి అని ఒకటి పెట్టారు, దానికి ఒక కండిషన్ పెట్టారు.
మామూలుగా దేవుణ్ణి ప్రేమించే వారు మాత్రమే కాదు కానీ ఆయన సంకల్పాన్ని ఈ లోకంలో నెరవేరుస్తూ బ్రతికే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడే వారికి సమస్తము సమకూర్చబడుతుందంట ఈ లోకంలో. ఆయన పని మీద ఉంటే గనక సమస్తాన్ని ఆయనే సమకూర్చి మేలు కోసం జరిగిస్తారని. అది ఏ మేలు అంటే నిత్య జీవాన్ని పొందేటటువంటి ఒక గొప్ప మేలు. అటువంటి మేలు కోసం దేవుడు మన కోసం బ్యాక్గ్రౌండ్ లో అన్ని సెట్ చేస్తారు. మనకేమీ అర్థం కాదు, ఇది ఎందుకు జరుగుతుందని మనకు అర్థం కాదు, కానీ అన్ని చివరికి మన జీవిత అంతములో అవన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఇట్ మేక్స్ ఎ బిగ్ సెన్స్ అనమాట. ఇదే దేవుడు ఇదే నిర్ణయించాడు కాబట్టి అవన్నీ ఆయన బ్యాక్గ్రౌండ్ లో సెట్ చేసి ఒకదానికోటి కనెక్ట్ చేసి చివరికి మన లైఫ్ పిక్చర్ ఆయన చూపిస్తారు. అందుకని ఆయన గలతీయులకు రాసిన పత్రికలో కూడా 6వ అధ్యాయం 9లో కూడా మనము మేలు చేయుటలో అలయక విసుకక ఉందుము అని. నిజమే, మనం ఒక్కొక్కసారి మేలు చేస్తాం, పోన్లే వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు, మనం మాత్రం మంచిగా ఉండాలని మనం ఆలోచిస్తాం. కానీ అది కూడా కాదు, కానీ ఒక్కొక్కసారి మనకి బాగా విసుకొచ్చినప్పుడు చేశాను ఇంకెంతగానో ఓర్చుకోను, నేను ఇంకా మేలు చేయలేని వాళ్ళ గురించి నేను పెద్ద పట్టించుకోకుండా ఉండటమే పెద్ద మేలు. వాడి పాపాన్ని వాడిని పోనీ అంటాం, కానీ ఆ విధంగా కాదు. కానీ మనము మేలు చేయటందు అలయక విసుకక ఉందుము అని ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29లో ఏమని చెప్తారంటే పౌలు గారు, వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధి కలుగునట్లు అనుకూలమైన మంచి వచనాన్నే మీరు పలకండి, గాని అనవసరమైన దుర్భాషలు మాత్రం మీరు మాట్లాడకండి అంటారు. అంటే మన మాటలు వినేవారు చాలా మంది ఉంటారు. అవసరాన్ని బట్టి అనుకూలమైనటువంటి ఒక మంచి క్షేమాన్ని అభివృద్ధి చేసే ఒక మంచి అనుకూలమైన వచనాన్ని పలకండి, గాని వారిని తిట్టుకుంటా మాట్లాడటం మాత్రం చేయొద్దని. ఇన్ని రకాలుగా మేళ్లని దేవుడు మనకు చూపిస్తూ అసలైన మేలుని మనకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలో పెట్టడం ద్వారా ఒక గొప్ప మేలుని చేసిన ఆ దేవుణ్ణి కీర్తిస్తూ ఆయన్ని స్తుతిస్తూ ఎన్నో మేళ్లను మనకు అందించిన దేవుణ్ణి చూస్తూ దేవుని యొక్క సహాయంతోనే ఆయన్ని చేరుకోవడానికి కూడా ఆయనే మనల్ని బలపరుస్తూ మేలు కలిగించే దేవుడు కాబట్టి అట్టి దేవుణ్ణి కీర్తిస్తూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడివి మహాపరిశుద్ధుడు అయిన ప్రియ పరమ తండ్రి, నాయన మేళ్లను గురించి నువ్వు అనేక రకాలుగా చెప్పావు ప్రభా. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు మరణ పునరుద్ధానానికి వెళతారని కూడా మీరు చెప్పారు ప్రభా. మేము అలసిపోకుండా మేలు చేయట్లో విసిగిపోకుండా ఉండగలగటానికి మాకు నువ్వు నీ యొక్క ఆత్మను దయచేశారు ప్రభా. ఎందరైతే నీ ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ కూడా నీ కుమారులని చెప్పబడ్డారు. అటువంటి మేళ్లను చేస్తూ నీ కుమారులుగా పిలిపించుకుంటూ ఈ లోకంలో మా జీవిత యాత్రను కొనసాగించడానికి ప్రభా నీ కుమారుణ్ణి మాకు ఇచ్చారు. పరిశుద్ధ గ్రంథములోని ఆ లేఖనాల్ని మమ్మల్ని బలపరుస్తూ నడిపించడానికి సహాయం చేయమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.